రైతులారా, బయోబ్లాక్ యూనిట్ పెట్టాలని అనుకుంటున్నారా? అయితే మీకు ప్రధానంగా కావాల్సినవి ఇవే. మొదటిది ట్యాంకులు. సాధారణంగా 10,000 నుండి 50,000 లీటర్ల సామర్థ్యం ఉన్న టార్పలిన్ ట్యాంకులు బాగా పనిచేస్తాయి. రెండోది ఏరేషన్ సిస్టమ్. నీటిలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి 24 గంటలు పనిచేసే బ్లోయర్లు లేదా ఏరేటర్లు ఉండాలి. కరెంటు పోతే బ్యాకప్ కోసం జనరేటర్ తప్పనిసరి. మూడోది కార్బన్ సోర్స్. ట్యాంకులో బ్యాక్టీరియా పెరగడానికి బెల్లం లేదా మొలాసిస్ వంటివి నీటిలో కలపాల్సి ఉంటుంది. ఇక నాలుగోది చేప పిల్లలు. బయోబ్లాక్ కు తిలాపియా, కార్ప్, రోహు వంటి రకాలు చాలా అనువుగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చేప పిల్లలను తెచ్చుకోవటం చాలా ముఖ్యం. ఈ 4 అంశాలు అంటే ట్యాంకులు, ఆక్సిజన్, బ్యాక్టీరియా, మేత మరియు చేప పిల్లలు సిద్ధంగా ఉంటే మీ ప్రయాణం మొదలైనట్టే. ఈ లిస్ట్ మీ దగ్గర ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగం అవ్వండి.